హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు మనం చింతకాయ పులిహోర చేయడం నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: చింతకాయ తీసుకొని మంచిగా కడిగి నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఉడికినాక దాన్ని మంచిగా పిసికి రసం తీసుకుని స్ట్రెయిన్ చేసుకోవాలి. 1-2 సార్లు నీళ్ళు పోసి మంచిగా పిసికి రసం తీసి స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న చింతకాయ పులుసుని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో దాంట్లో పసుపు, ఉప్పు అన్నీ వేసి మంచిగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. అది దగ్గర పడుతున్నప్పుడు దాంట్లోనే కొన్ని మిరపకాయలు కూడా వేసి మంచిగా ఉడికించుకోవాలి. మిరపకాయలు మంచిగా పులుసులో ఉడికి మంచి టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఉడికి దగ్గర పడింది కదా, స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అంతే, టేస్టీ చింతకాయ పులిహోర పేస్ట్ రెడీ. మనం ఇప్పుడు 1 కప్పు అన్నం ఉడికించుకొని ఒక బౌల్లో వేసుకొని చల్లార్చుకోవాలి. దాంట్లోనే కొంచెం పసుపు, ఆయిల్, ఈ మన ఉడికించిన చింతపండు పేస్టు, కరివేపాకు వేసి కలుపుకోవాలి. 1 కప్పు రైస్కి 2 స్పూన్స్ పులుసు అయితే సరిపోతుంది. మంచి కలిపి పక్కన పెట్టుకుని ఇప్పుడు పోపు వేసుకుందాం. పోపుకు కావాల్సిన సామాన్లు: ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి అందులో పోపు గింజలు కూడా వేసి అవి కొంచెం వేగినాక పల్లీలు, శనగపప్పు కూడా వేసి బాగా వేయించాలి. అవి మంచి వేగినాక కొన్ని ఎండుమిర్చి, ఇంగువ వేసి బాగా వేయించాలి. ఈ వేగిన పోపును తీసుకుని మనం కలిపి పెట్టిన పులిహోర పేస్ట్ ఉంది కదా, అందులో వేసుకుని మంచిగా కలుపుకోవాలి. అంతే, గుమగుమలాడే చింతకాయ పులిహోర రెడీ. ఇది మనం ప్రయాణాలకు వెళ్ళినా తీసుకుని వెళ్ళొచ్చు. బాగుంటుంది. ఒక 1-2 డేస్ అస్సలు పాడవకుండా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. నా వీడియోలు కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.